వేసుకోవాలి. కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి. స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. పెరుగుని పూర్తిగా కట్ చేసుకుంటే దానిలో కొద్దిగానన్నా పెరుగు ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ ఇలా మామూలు సాల్ట్ను వేసుకోండి. తోటే మనము మన ఇంట్లో ఉండే వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ వెండి సామాన్ని మనము క్లీన్ చేసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ సహాయంతో ఈ వెండి సామాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా మెరిసిపోతాయి. క్లీన్ చేయడానికి మనము కోల్గేట్ పేస్ట్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనపడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి, వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది.